సార్ తెలంగాణ తొలి దేశ ఉద్యమం మన దేశ ఉద్యమం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చింది. దాని తర్వాత తెలంగాణ అనేక జిల్లాలు చేశారు. అది ఉమ్మడి 10 జిల్లాలని 33 జిల్లాలు చేశారు. ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలను కూడా జిల్లా చేసి పడదొబ్బారు. వరంగల్ జిల్లాని 5 జిల్లాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాని అన్న అవసరం లేదు. ఖమ్మం జిల్లాని 2 చేశారు ఓకే, నల్గొండ జిల్లాని 2 చేశారు ఓకే. వరంగల్ జిల్లాని 5 చేసి పడేశారు. 15 మండలాలు కూడా లేవు. ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి పడేశారు. పారదర్శకత అవసరమే కానీ మరీ అంత డబ్బులు వృధా కూడా అవసరం లేదు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. 33 జిల్లాలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 నుంచి 28 జిల్లాల మధ్య చేస్తామని అంటా ఉన్నారు. సో ఒక నియోజకవర్గాన్ని 2 నియోజకవర్గాన్ని జిల్లా చేయాల్సిన అవసరం లేదు. పారదర్శకత అవసరమే కానీ మరీ అంత పారదర్శకత అవసరం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్లు ఆయా సబ్ డివిజనల్ ఆఫీసులుగా వాడుకోవచ్చు. వివిధ అవసరాల రీత్యా వాడుకోవచ్చు. ప్రభుత్వం కట్టించిన బిల్డింగ్స్ పెద్ద నష్టమేం కాదు, కష్టాలేమీ కావు. ఇతర కార్యక్రమాల కోసం వాడుకోవచ్చు. సో ఆ విధంగా ఇక ట్రైనింగ్ సెంటర్స్ ఇంకా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ బిల్డింగ్ లేకుండా చాలా ఏడ్సీ ఉన్నాయి, మూలిగై ముక్కి. ఇట్లా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో కేవలం భౌగోళిక సరిహద్దుల్ని గీసేస్తే సరిపోదు. జనాభా విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, ఆర్థిక కార్యకలాపాలు, సాంస్కృతిక అనుబంధాలు, ప్రజల జీవన విధానం అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో జిల్లా ఆఫీసులు కట్టిపడదొబ్బి అయిపోయినట్టేనా కట్టిపడేస్తే? సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఒకే జిల్లాలు పరిమితం కావాలనేది లేదు. సో అందరూ విశాలంగా చూసినప్పుడు రాష్ట్రం ఈ దేశం మనది అని కూడా అడ్మినిస్ట్రేషన్ కోసం అది బారాబందీలు పెట్టుకున్నారు. సర్టిఫికెట్లు, పెన్షన్లు, వాటికి సంబంధించి ఉద్యోగాల బాధ్యతలకు సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. అంతే తప్పితే ప్రజలకు రిస్ట్రిక్షన్స్ ఏమన్నా కాశ్మీర్కి దాకా పోవచ్చు. మీరు కాశ్మీరు కన్యాకుమారి పోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దల రంగుతో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన యులక్ష ఆర్గనైజేషన్.